ఆ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక దోపిడీ దౌర్జన్య విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా మౌనంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం చేస్తున్న సన్మానం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాజపాతో 70 మంది గుండాలను బౌన్సర్లను తీసుకొని పోయి ఇదే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 3 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కాంపౌండ్ వాళ్ళు కూలగొడితే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్ హబీబుల్లాకు మనం చేస్తున్న సన్మానం. ఈరోజు అలాంటి గొప్ప పోరాటం చేస్తున్న పోలీస్ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు మనం చేస్తున్న సన్మానం. 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ నగరం నడిపట్టున భాజపా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్లకు కావలసిన వాళ్లకు దొంగతనంగా విక్రయిస్తుంటే ఆ దొంగతనాన్ని తెలంగాణ భవిష్యత్తును 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీని బయట పెట్టిన రామన్నకు మనం చేస్తున్న సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. 1 కాదు 2 కాదు 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు అంటే ఎన్ని యూనివర్సిటీలు పెట్టొచ్చు మన బిడ్డలకు. కేసీఆర్ గారు 3 లక్షల కోట్లతోనే 1000 గురుకుల పాఠశాలలు 29 మెడికల్ కళాశాలలు పెట్టిండు. 5 లక్షల కోట్లతోనే ఎన్ని మెడికల్ కళాశాలలు పెట్టవచ్చు, ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టవచ్చు, ఎంతమంది కూలి నాలి చేసే కుటుంబాలలో పుట్టిన బిడ్డలను విమానం ఎక్కించి ప్రపంచంలో అన్ని ఖండాలకు పంపించి ఒక్కసారి ఆలోచించండి. ఆ 5 లక్షల కోట్లు తమ జేబులో వేసుకుంటున్నారు. పట్టపగలే దొంగతనం జరుగుతుందని రామన్నకు మరి బయట పెట్టిన రామన్నకు ఈ రోజు మనం చేస్తున్న సన్మానం. అవునా కాదా? మరి ఈ విధంగా బీఆర్ఎస్ అంటేనే పరిపాలన, బీఆర్ఎస్ అంటేనే పరిపాలన దక్షత, బీఆర్ఎస్ అంటేనే పారదర్శకత, బీఆర్ఎస్ అంటేనే ప్రకృతిని ప్రేమించే తత్వం, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారి కలలను ఆలోచన విధానాన్ని నిజం చేసే నిజమైన సైనికులు బీఆర్ఎస్ సైనికులు. అందుకొరకే చివరిగా ఒక్కటే, నేను గెలిచిన సర్పంచులు, ఓడిన సర్పంచులు, గెలిచిన వార్డు మెంబర్లు, ఓడిన మరి వార్డు మెంబర్లు, మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, చేతులు జోడించి మనము రేపు గ్రామాలకు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు లేకపోతే బీజేపీ వాళ్ళకన్నా గొప్పగా మనం పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మరి జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి